హలో గైస్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకీ హ్యాబ్స్. సో ప్రెజెంట్ మనం వైజాగ్ వ్యూ పాయింట్లో ఉన్నాం. 2 days బ్యాకే మనం హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాం. సో మనం పుట్టింది పెరిగింది చదువుకుంది అంతా వైజాగ్లోనే. ఇక్కడ అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. వైజాగ్లో మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేసి చలో హైదరాబాద్. ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నాం అంటే కైలాసగిరి. అది చాలా అంటే చాలా బాగుంటుంది. మనం ఇంకెక్కడ లేట్ చేయొద్దు, ఇక్కడ నుండి లాగ్ అయితే స్టార్ట్ అవుద్ది. మా ఫేవరెట్ ప్లేస్. ఇక్కడ నుండి ఎన్నో షార్ట్ ఫిల్మ్లు రాసాం తీసాం. మళ్ళీ నైట్ వద్దాం, నైట్ కూడా చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే కైలాసగిరికి పోదాం పదండి. వచ్చాం గాయ్స్, ఇదే కైలాసగిరి ఎంట్రన్స్ మాట. అప్పటికి ఇప్పటికి చాలా మారిపోయింది. నేను వచ్చి చాలా నెలలు అవుతుంది కదా, చాలా మారిపోయింది. అది కూడా కొత్తగా పెయింట్ వేసినట్టు ఉన్నారు. వెళ్దాం, లోపలికి వెళ్దాం. లోపలికి అయితే ఎంట్రీ ఇస్తాం. పైన ఒక మంచి వ్యూ ఉంటుంది, చూద్దాం. ఏ గుర్రం గుర్రం పియా బాచా. చూడండి, ఎక్కడున్న దాంట్లో ఇందుకే దీనికోసం అనుకుంటా కైలాసగిరి అని పెట్టారు. శివుడు, పార్వతీదేవి. అటు చూసారా వీడియోగ్రాఫర్, మనకు వద్దు అన్న కూడా మురిపించి నువ్వు అందంగా ఉన్నావు, హీరోలాగా ఉన్నావు, ఒక ఫోటో తీస్తాను భయ్యా, నచ్చితేనే డబ్బులు ఇవ్వంటారు. తీసిన తర్వాత పక్కా డబ్బులు ఇవ్వాలి. ఇక్కడ చాలా మారిపోయింది అప్పటికి ఇప్పటికి. నేను వచ్చి చాలా రోజులు అయిపోతుంది, నాకే తెలీదు. కొత్తగా రోప్వే పెట్టారు. రోప్వే కూడా చూడండి, ఇదే మన కొత్త రోప్వే. చాలా బాగుంది. టూరిస్టులకి చాలా ఎంజాయబుల్గా ఉంటుంది, ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఎవరైనా రోప్వేలో వెళ్తే చూడాలని ఉంది. రెడీగా ఉన్నాను వీడియో తీయడానికి, చూద్దాం. ఎలా వెళ్ళారా బాబోయ్. మొత్తానికి వీడియో అయితే లాగేసాం. అలా వెళ్ళి అలా తిరిగి అలా వచ్చేయాలి. మనం అలాంటి డేరింగ్లు ఏం చేయలేం. మనకి హైట్ ఫోబియా ఉంది, హైట్ ఫోబియా. సో అలాంటి హైట్లు మనం ఎక్కకూడదు, ఓన్లీ ఎక్స్ప్లోర్ చేయాలి. ఈ కిందన ఐ లవ్ వైజాగ్ పెట్టారు. నేనైతే ఇదే ఫస్ట్ టైం చూడటం. బాగుంది, నైస్. దీని పక్కనే రోప్వే ఉంది. రోప్వే కూడా అదిరిపోయింది. ఇదే మన రోప్వే, ఇదే మన ఐ లవ్ వైజాగ్. ఇక్కడ నుంచి అలా వెళ్ళి అక్కడ వదలండి. కింద మొక్కలు ఉన్నాయి కదా. చూడండి చూడండి గైస్ ఎలాగ వస్తున్నారు. బాబాయ్ అమ్మ భయం వేయట్లేదు ఎట్లా నాయన. ఇక్కడ నుంచి బీచ్ అంతా కనిపిస్తుంది, బాగుంది. ఇది వ్యూ పాయింట్ కైలాసగిరి. ఇది ఇదిగోండి, ఇక్కడ నుంచి ఫొటోస్ చాలా బాగా వస్తాయి. అది అలా చూడాలి, పరిగెట్ గో గో. మనం చూస్తే పారిపోవట్లేదు. అమ్మో వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడే. ఏరా చింటూ పింటూ, బాగున్నారా? ఇది మన చక్కటి గార్డెన్. వెళ్దాం, అక్కడికి వెళ్దాం. ఏదైనా నమ్మచ్చు, కానీ వెదర్ రిపోర్ట్ ఏదైతే ఆన్లైన్లో వస్తుందో అది మాత్రం నమ్మద్దు ఫ్రెండ్స్. నిన్నే చూశాను, నిన్నే కైలాసగిరి వెళ్దాం అనుకున్నాను. కాకపోతే
3 days 4 days వరకు ఫుల్ వర్షాలు, 92% వర్షాలే పడతాయి అన్నారు. చూడండి ఈరోజు ఎండ కాస్తుంది. సర్లే మనకు అవన్నీ ఎందుకు కానీ. సో ఇక్కడైతే శివుడు పార్వతి స్టాచ్యూస్ ఉన్నాయి. తర్వాత ఇలా వైజాగ్ అదేవిధంగా కొత్తగా రోప్వే పెట్టారు. అదే కాకుండా మనకి ఇక్కడ ట్రైన్ కూడా ఉంటుంది. సో ఎవరైనా టూరిస్టులు వెళ్ళి అంతా ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రైన్స్ కూడా పెట్టారు. మొత్తానికైతే కైలాసగిరి మంచి అట్రాక్టివ్గా ఉంది, బాగుంది. అప్పుడు మీద ఇప్పుడు చాలా మారింది, అంతా అప్డేట్ అయ్యింది. మిగతా గార్డెన్ కూడా చూద్దాం, ముందుకెళ్దాం, ముందుకెళ్ళి మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేద్దాం. అదేటో మనం యూట్యూబ్ స్టార్ట్ చేసిన కాడి నుంచి మనం ఎక్కడికి వెళ్తే అక్కడ మనుషులు ఉండట్లేదు. ఫోన్లేండి, దేవుడు మనకు కరుణించి వీడియో చాలా బాగా వస్తుంది. హే నీ విగ్ బాగుంది. ఇక్కడ ట్రైన్ కూడా ఉంటుంది. ట్రైన్లో మనం అంతా కైలాసగిరి అంతా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అదే ట్రాక్, ఈ ట్రాక్లో వెళ్ళే ట్రైన్ వస్తుంది అన్నమాట. మొత్తం ఇక్కడ నుంచి ఈ కైలాసగిరి మొత్తం అలా తిరుగుతూ నీట్గా వైజాగ్ వ్యూ అంతా చూపిస్తుంది ట్రైన్. ఎప్పుడైనా ఎక్కాలి మనం కూడా, వ్యూ బాగుంది. ఇక్కడ పిల్లలకి గేమ్ జోన్ కూడా ఉంది. చాలా మంచి మంచి అన్నీ పెట్టారు. మినీ జైంట్ వీల్, చిన్న చిన్న స్లైడింగ్స్ బాగున్నాయి. చూడండి ఎంత మిల్లి తిరుగుతుందో చిన్నపిల్లలకి. ఇంకోండి ఇది మొత్తం ట్రాక్, మొత్తం కొండ చుట్టూ ట్రాక్ ఉంటుంది. ఇదంతా గేమ్ షో, చిల్డ్రన్స్కి గేమ్ షో. జైంట్ వీల్, మినీ జైంట్ వీల్, స్లైడింగ్స్, క్రొకోడైల్, కపచాన్ బొమ్మ సార్, బొమ్మ ఇది. సింపుల్గా రోప్ వే ఉంటుంది. రోప్ కింద ఎక్కితే డైరెక్ట్ కొండ మీదకి వచ్చేస్తాం. ఇదిగోండి ఇక్కడ ల్యాండ్ అవుతాం అన్నమాట. వెల్కమ్ టు రోప్ వే. రోప్వే సింపుల్గా పైన కింద ఎక్కితే డైరెక్ట్ పైకి ఇలాగా బాక్స్లో వెళ్ళి వచ్చేస్తాం. చూడండి నైస్. దిస్ ఈజ్ రోప్వే. అన్నీ చూడడం, ఎక్కేదే ఉండదు మనం. నేను వ్యూ బాగుంది. సగం బీచ్, అకుండా బీచ్, రోప్వే, బిల్డింగ్స్, నైస్, సూపర్గా ఉంది. జురాసిక్ పార్క్లో తప్పిపోయింది కైలాసగిరి అడవుల్లో తిరుగుతుంది. చూడండి ఎవరో సడన్ కూర్చున్నారు. బాబాయ్, హాయ్ బాబాయ్. హెయిర్ మాత్రం విగ్ కొత్తగా ఉంది, బాగున్నాడు బాబాయ్. చొక్కా హీరో బాబాయ్, హీరో బాబాయ్, హీరో. పాపం ఎన్ని రోజులు పెట్టి స్నానం చేయలేదా. హీరో మనోడి హీరో. చూసారా చొక్కా బటన్స్ తీసి తిరుగుతాడు హీరో. బాయ్ రా, బాయ్ బాగా చూసుకో ఏనుగుని. ఫ్రెండ్స్ ఇది అమ్యూజ్మెంట్ పార్క్ అంట. ఏముండదు లోపల, 50 రూపీస్. మనం వెళ్ళాం. ఓ పైకి ఎగిరిపోతున్నాడు. అమ్మో డైనోసార్స్. జురాసిక్ పార్క్ అంతా ఇందులోనే ఉంటుంది అన్నమాట. అందులో కొన్ని తెచ్చి ఇందులో పెట్టారు. ఇక్కడ మా తమ్ముడు ఉంటాడు చూడండి, మై తమ్ముడు. హాయిరా ఇరా, అలా చూస్తున్నావు. బాయ్. వ్యూ పాయింట్ వైజాగ్ బీచ్. కాసేపు రిలాక్స్ అవుదాం. వ్యూ అదిరిపోయింది.
బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. ఏదైనా మన అన్ని డైలో లేకపోతే వీడియో కిక్ రాదు. పుష్పరాజ్ తగ్గేదేలే. ట్రైన్ ఇదే మన అందమైన ట్రైన్, చాలా స్లోగా వెళ్తుంది. ఫ్రెండ్స్ అసలు ఇందులో వెళ్తే ఏమైనా కనబడుతుందా? అలా కూర్చున్నారు అంతే. ఏదైనా నడిచెళ్ళి అలా ఎక్స్ప్లోర్ చేస్తేనే దాని కిక్. మనం చూడండి అలాగే వెళ్ళిపోతాను, వెళ్ళిపోవడమే, అక్కడ ఆగకూడదా? సర్లే, బాగుంది, అది కూడా బాగుంది. వైజాగ్లో ఉంటే మీకు ఇదేంటో తెలుస్తుంది. మనం హనుమంతు వాక్ సిగ్నల్ దగ్గర నుంచి చూస్తే ఇది కనిపిస్తుంది అన్నమాట మనకి. సిగ్నల్లో కొండ మీద లైట్లు వెళితే నైట్ బాగుంటుంది. అంతే ఫ్రెండ్స్, ఇంకేమైతే లేదు. మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం. మిగతా అంతా గార్డెన్స్ ఉంటాయి అలా రిలాక్స్ అవ్వడానికి. మొత్తం అంతా ఎక్స్ప్లోర్ చేస్తాం. మీ అందరికీ నచ్చే ఉంటుందని అనుకుంటున్నాను. వైజాగ్లో ఉన్న వాళ్ళు అయితే చూసి ఉంటారు. సో వైజాగ్ కాకపోతే ఒకసారి విజిట్ చేయండి. టూరిస్ట్ ప్లేసే, బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకైతే చాలా బాగుంటుంది, పెద్దవాళ్ళకి కూడా మంచి మంచి ఫొటోస్ అన్నీ బాగుంటాయి. ఏమైనా వీడియోస్ తీసుకోవాలన్నా కూడా ఈ స్పాట్ చాలా బాగుంటుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ వెంకీ హ్యాబ్స్. రేపు ఇంకొత్త వీడియోతో వద్దాం. స్టే ట్యూన్ గైస్, బాయ్.